ఒకప్పుడు ముగ్గురు స్నేహితులు సితారా, సునైనా, మేధుష ఒకే పాఠశాలలో చదివేవారు. మేధుష చదువును ప్రేమించేది, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించేది. కాని సితారా, సునైనలకు ఆటలు, సరదాలు అంటేనే ఎక్కువ ఇష్టం. చదువు అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. మేధుష నిరంతరం పుస్తకాలతో గడిపేది, కష్టపడి చదివేది. ఆమె జ్ఞానాన్ని సంపాదించి భవిష్యత్తులో గొప్ప పనులు చెయ్యాలని కలలు కనేది. సితారా, సునైనా మాత్రం పరీక్షలకు సరిపడా మాత్రమే చదివి మిగిలిన సమయాన్ని సరదాలకు కేటాయించేవారు. పాఠశాల విద్య పూర్తయ్యాక మేధుష తన కష్టానికి తగ్గ ఫలితం పొందింది. ఆమె అద్భుతమైన మార్కులు, పదునైన తెలివితేటలతో ఒక పెద్ద టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించింది. ఆమె కలలు నిజమయ్యాయి. కాని సితారా, సునైనలకు మాత్రం కఠినమైన వాస్తవం ఎదురైంది. వారి సాధారణ మార్కులు, ప్రత్యేక నైపుణ్యాలు లేకపోవడం వల్ల వారికి తక్కువ అవకాశాలు లభించాయి. వారికి తక్కువ జీతం వచ్చే పనులు మాత్రమే దొరికాయి. భవిష్యత్తులో పురోగతికి అవకాశం లేకపోయింది. ఒకరోజు సాయంత్రం సితారా, సునైనా కలుసుకున్నారు. మేధుష విజయం గురించి, తమ కష్టాల గురించి మాట్లాడుకున్నారు. చదువు విలువను అప్పుడు వారు నిజంగా అర్థం చేసుకున్నారు. మనం మారాలి, సితారా దృఢంగా అంది. నేర్చుకోవడానికి ఇంకా ఆలస్యం కాలేదు. సునైన కూడా అంగీకరించింది. వారు ఆన్లైన్ కోర్సులలో చేరి తమ సాయంత్రాలను, వారాంతాలను చదువుకు కేటాయించారు. కష్టపడి నేర్చుకున్నారు, కొత్త నైపుణ్యాలు సంపాదించారు. చివరికి వారి పట్టుదల ఫలించింది. సితారకు మార్కెటింగ్ అసిస్టెంట్గా, సునైనకు డేటా ఎంట్రీలో మంచి ఉద్యోగాలు లభించాయి. చదువు అనేది కేవలం డిగ్రీల గురించి కాదు, అది అవకాశాలను తెరుస్తుంది, ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది, మరియు మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవడానికి శక్తిని ఇస్తుందని వారు నిరూపించారు.